వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్విత్వ తుఫాను ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఈ యొక్క ఏపీ తీరం వైపు అయితే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినటువంటి ద్విత్వ తుఫాను ఈ యొక్క ఏదైతే ఈ భారీగా వాయుగుండంగా బలపడే నేపథ్యంలోనే సముద్రం వెంబడి ఈ యొక్క ప్రయాణించి ఏదైతే కోస్తా దక్షిణ కోస్తా మీదుగా ప్రయాణించినటువంటి ద్విత్వ తుఫాను అయితే ప్రస్తుతం ఈ యొక్క సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. రేపు ఉదయానికల్లా రానున్న 12 గంటల్లో ఈ ద్విత్వ తుఫాను ప్రభావం అంతా కూడా రేపు ఈ సాయంత్రానికి బలహీనపడి అలాగే ఆ తీరం వెంబడే ప్రయాణించి సముద్రంలోనే అది బలహీనపడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. దీని ప్రభావంతోనే ప్రస్తుతం అయితే చూసుకుంటే ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న మరొక 12 గంటల్లో అలాగే అధిక వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లోని అలాగే మరి కొన్ని స్వల్ప వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లో కూడా అలాగే రెడ్ అలాగే ఆరెంజ్తో పాటు అలాగే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో కూడా అధిక భారీ వర్షాలు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నెల్లూరుతో పాటు చిత్తూరు తిరుపతితో మొత్తం భారీ వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. అలాగే కాకినాడ జిల్లాతో పాటు తుని అలాగే మన ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాతో పాటు ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో కూడా తక్కువ వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా తుఫాను ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే అలజడి మాత్రం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క ద్విత్వ తుఫాను మొన్న మోంతా తుఫానుతో తీరం అంతా కూడా కోలుకున్నప్పటికీ దాంతో భారీగా కోతకు గురైనటువంటి ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మరొకసారి ద్విత్వ తుఫాను వస్తున్న నేపథ్యంలో ద్విత్వ తుఫాను తాకిడికి ఇప్పుడిప్పుడే మరీ కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడి మనం చూడొచ్చు. ఈ యొక్క కాకినాడ ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడినటువంటి ఈ యొక్క ఉప్పాడ వద్ద ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే మాయాపట్నం ఈ యొక్క సోరాడపేటకు సంబంధించినటువంటి ఈ మత్స్యకార ఇళ్ళు ఇప్పటికే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ సముద్రం కోతకు గురవుతుంది. ఈ కోతకు గురవి ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నేలమట్టం ఇందులో సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ యొక్క సముద్ర తీరం కూడా కోతకు గురైనటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. అలాగే ఇల్లు గుళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే కిలోమీటర్ల మీదకి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ప్రతిసారి కూడా ఏ తుఫాను వచ్చినా సరే ఎంతో కాస్త సముద్రం కోతకు గురి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ద్విత్వ తుఫాను పంచుకొచ్చిన నేపథ్యంలోనే నెల రోజుల వ్యవధిలోనే మోంతా తుఫాను పోయింది అని అనుకున్న నేపథ్యంలోనే నెల రోజుల తర్వాత మరొక తుఫాను వచ్చి ఈ విధంగా ద్విత్వ తుఫాను అంటే నెల రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు అయితే వచ్చాయి. ఒక తుఫాను దాని అంత ప్రభావం లేకపోయినప్పటికీ ప్రస్తుతం వచ్చినటువంటి మోంతా తుఫాను తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ అలజడి చూపిస్తున్నటువంటి తుఫాను ద్విత్వ తుఫాను కూడా చెప్పవచ్చు. ఏదైతే చెన్నైకి సమీపంలోనే ప్రయాణిస్తున్నటువంటి ద్విత్వ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ యొక్క కోస్తా తీరం వెంబడి కోస్తా తీరం మధ్య తీరం తాకే అవకాశం ఉంది. ఆ తీరం తాకి ఆ తీరం దాటే అవకాశం లేదని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అలాగే తీరం వెంబడే ప్రయాణిస్తూ అది అటువైపు ఉత్తర వాయువుగా దిశగా కదులుతూ వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయానికల్లా ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే క్లియర్గా ఈ యొక్క ప్రాంతంలోనే తీరం వెంబడి ప్రయాణించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతం పూర్తిగా ఏ విధంగా కొట్టుకుని పోతుందో మనం చూస్తున్నటువంటి సముద్రం కోత నేలంతా కూడా ఏ విధంగా కోతకు గురైనటువంటి చిన్న మట్టి దిబ్బను కూడా చూస్తున్నాం. ఈ స్థాయిలో ఉన్నటువంటి సముద్రం మొత్తం భూమి అంతా కూడా కొంచెం కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కోతకు గురవి అలాగే ఇల్లు కూడా పూర్తిగా సిమెంట్ రోడ్లతో పాటు చెట్లు పుట్టలు మొత్తం అన్నీ కూడా ఈ విధంగా మొత్తం ఈ సముద్రంలో కోతకు గురవి ఈ యొక్క ఉప్పాడని అయితే మొత్తం కొంచెం కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఏదైతే ఈ అక్టోబర్ నవంబర్లో వచ్చినటువంటి తుఫానుల తాకిడితో పాటు ప్రతి నెల కూడా ఆటుపోటులు ఏదైతే సముద్రం ఆటుపోటులు వస్తాయో ఆటుపోటులకు కూడా పూర్తిగా నష్టపోయే పూర్తిగా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. అలాగే మోంతా తుఫాను నుంచి కోలుకున్నటువంటి ఈ తీర ప్రాంత వాసులు ఇప్పుడే మరొక ద్విత్వ తుఫాను తాకిడికి ఈ భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ తుఫాను వర్షాలు అంటే అధిక వర్షపాతాలు నమోదవుతున్న నేపథ్యంలో పక్కన రైతాంగం అప్రమత్తమయ్యారు. మరో పక్కన మత్స్యకారులు సముద్ర తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని కూడా అధికారులు అయితే జారీ చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ తుఫాను అంటే మొన్న మోంతా తుఫాను వచ్చి కొట్టుకు ఇదంతా కూడా కోత గురైంది. ఇప్పుడు వచ్చి ఈ యొక్క తుఫానుతో ఈ ఇవాళ సముద్ర అలలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా కష్టంగా ఉందండి, చాలా కష్టంగా ఉన్నాయండి. అంటే సముద్రం ముందుకు వచ్చేస్తుందండి. ముందుకు వచ్చేస్తుంటే ఉన్న ఇల్లు కొట్టిపోతున్నాయి. చాలా నష్టం అయిపోతున్నాం అండి. మా మత్స్యకారులు చాలా నష్టం అయిపోతున్నాం.
అంటే దేనివల్ల నష్టం అయిపోతున్నాం అంటే మీకు అందరికీ తెలుసు, ఈ సముద్రం వల్ల ఈ ముంతా తుఫాను మొన్న ఒక 20 రోజుల కింద వచ్చిందండి. 20 రోజుల కింద వచ్చిన మరి వెంటనే మరి రెండో తుఫాను కింద మొదలైందండి. కొద్దిగా ధైర్యంగా ఉన్నాం, ముంతా తుఫాను పోయింది అని సంతోషంగా ఉన్నాం. మరి వెంటనే ఇలాగ గాలి రావడం, వర్షం రావడం, ఇలాగ తుఫాను సముద్రం ముందుకు రావడం ఇలా జరుగుతుందండి. ఉన్న ఇల్లు కట్టన కొట్టిపోతున్నాయండి. ఇప్పుడు మనం తెలుగుదేశం గెలిపించామండి, మనం పవన్ కళ్యాణ్ గెలిపించాం, రాయలగుట్ట వేస్తున్నాను అవి వేస్తామని ఒక ధైర్యంతో ఉన్నాం. కానీ ఇప్పుడు వాడికి అది జరగలేదండి. ఇప్పుడు ఇక్కడున్న ఇల్లు కష్టన స్థలాలు పెట్టుకున్నామండి, అవి కట్ట ఇంకా జరగలేదండి. దేవుడి దేవల అది జరిగితే పవన్ కళ్యాణ్కి చాలా రుణపడి ఉంటామని. ఇప్పుడు అంటే రేపు కూడా వర్షాలు ఎక్కువ ఉంటాయన్నారు. ఈ 2 రోజులు కొట్టి ఎంతవరకు వస్తుందండి? చాలా పోయండి. ఈ ఇల్లు మొత్తానికి ఉండేదండి, ఇప్పుడు మొత్తం నేను ఉండేదండి. ఇక ఈ ఇల్లు ఉండేది, ఇలా ఇల్లు ఉండేది, ఇక్కడ ఇల్లు ఉండేది అండి. 2 ఇల్లు ఉండేవి. మా ఉదయం చూస్తే మొత్తానికి గోరజాని పడిపోయిందండి. నువ్వు వాడికి ఉండేది గోరజాని పడిపోయిందండి అని. మరి మాపులు సాయంకాలకి ఏం జరుగుతుందో మాకు తెలియదండి. ఎందుకంటే ఈ సముద్రం ముందు వచ్చుకోవాలి తిని ముందు అంటే ఇల్లు పోతాయి కదండి. చూడండి ఎంతవరకు వచ్చిందో, అదిగో అక్కడ చూడండి ఎంతవరకు వచ్చిందో. ముందుకు వచ్చేస్తుందండి. మా మెచ్చగల ఎక్కడ బతకగలమండి. తీరా చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఇస్తారనుకుంటే మాకు ఏది అందుబాటు. ఇప్పుడు ఈ ద్విత్వ తుఫాన్ అంటే మనకి ఇక్కడ అంత ప్రభావం ఉండదు అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ వర్షం పడుతుంది, అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ ఏం మత్స్యకారులు వేటకి వెళ్ళారా మీరు? లేదండి, లేదు. ఏటకి మాత్రం వెళ్ళామండి. మొత్తం 4 ఏటలు 3 ఏటలు కానీ 2 రోజులు 3 రోజులు వెళ్ళామండి. వెళ్ళి అప్పుడు పెట్టి వెళ్ళలేదండి. ఎందుకంటే మా ఉన్నానికి ఇక్కడ ఇంట్లో సామాన్లు ఇంట్లో కొద్ది దూరంగా పెట్టుకోవాలి కదా అని అనిపిస్తుందండి. అంటే ఈతల పాక ఎప్పుడు పడిపోయిందా? కనపడ పాక నిన్నేనండి మాపులు పడిపోయిందండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు పాకలు ఉన్న వాళ్ళ జట్టు మన పిల్లలు తీసుకొని అర్జెంటుగా అక్కడ హాస్టల్ ఉంటే హాస్టల్ వరకు వెళ్ళిపోయాలండి. ఒక అద్దెకు ఉందామని వెళ్ళిపోయాలండి. చాలా నష్టం అయిపోయాలండి. ఈ చెప్పండి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఏ ఇల్లు కూడా వచ్చింది రాత్రి? ఇవాళ ప్రత్యేకంగానే ఆ మాయ పెట్టానండి 4 ఇల్లు పడిపోయింది. ఈ చివరేమో ఇక్కడ ఇల్లు పడిపోయింది. నైట్ టైం ఇక్కడ ఇల్లు ఇది పడిపోయిందండి, ఇది పడిపోయింది. అయితే ఇక్కడ చాలా తుఫాన్లు వస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. మొన్న కూడా తుఫాన్ వచ్చిందండి. అయితే ఒక గొట్టు అన్నది పడితే మనకు ఒక లెవెల్లో పండండి. గొట్టు వేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన హామీ ఇచ్చారు, వేస్తాను మీరు తొందర పడకండి అన్నారు. అది ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు, కానీ అది పడితే కొద్దిగా మాకు ధైర్యం వస్తుందండి. ఏంటంటే చాలా కొంపలు పోయాయండి. ఈ లోపల ఇక్కడ పోయిన కొంపలన్నీ ఇల్లు చూడండి తాళాలు చేసిపోయారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే అద్దెలకి పోయారండి. అద్దెలకి పోయి అద్దెల్లో ఉంటున్నారండి. వాళ్ళకి సొంత ఇల్లు గడలేవండి. కొంతమంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని ఇల్లు ఇచ్చారండి, అది అందరికీ రాలేదండి, కొంతమందికి వచ్చాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ మన నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వర్షం ఏముండదు, పెద్ద ప్రభావం ఉండదు అంటారు. కానీ ఇప్పుడు గాలిలో వేస్తున్నాయి, అలాగే వర్షం లేకపోవడం ఏం లేదండి. ఆల్రెడీ 2వ నెంబర్ చెప్పారండి. ఇక్కడ ఆల్రెడీ ఈ నైట్ కల చాలా విపరీతంగా వచ్చేలా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉండేలా ఉంది. ఇల్లు అన్ని ఇవాళ నైట్ ఖాళీ చేస్తారండి, మొత్తం ఖాళీ చేస్తారు. ఆల్రెడీ కనిపిస్తుంది కదండి, ఇదిగో కొట్టిపోతుంది. ఎవరు వచ్చి చెప్పలేదండి మాకు. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. ఉదయాన్ని చూడబడి 2 ఇల్లు పడిపోయి ఈ నైట్ టైం మళ్ళీ ఇక ఈ ఇల్లు కాడ పడిపోతాయండి. ఇది పడిపోద్ది, అది కాడ పడిపోద్దండి. మొత్తం అది కనిపించదండి. దాని పక్కన 2 ఇల్లు ఉన్నాయి, అవి కాడ కనిపించవండి. ఇంకా కనిపించవండి, తెలిసిపోతుంది. ఒకటి కొట్టుకుంటూనే పోతుంది. అయితే దీనికి అధికారులు కొద్దిగా దీని చర్యలు తీసుకొని ఇలా ఉప్పాడ గ్రామానికి ఇలా జరుగుతుందని అతను పవన్ కళ్యాణ్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి ఆ గొట్టు పడితే చాలండి మాకు. అదే మాకు సంతోషం అండి. అంతేగాని మేము ఏదో ఆశించట్లేదండి. ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కావాలండి, రూపాన్ని కాపాడాలండి. ఓకే అండి. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం చూస్తుంటే ఈ తుఫాను తాకిడికి అయితే కొద్దిగా సముద్రం చొచ్చుకొచ్చి ఈ యొక్క తీరం అయితే కోసేస్తుంది. కనపడినటువంటి ఇల్లు ఇప్పుడు మనం అన్నీ కూడా ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక కొబ్బరి చెట్టు చూస్తున్నాం, కొబ్బరి చెట్టు పక్కన ఇల్లు అయితే చూస్తున్నాం, అలాగే పక్కన అది చూస్తున్నాం. రేపటికైతే ఇవన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం అయితే కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు, ఈ రోజు ఉదయం మాత్రమే ఇవన్నీ కూడా పడిపోయాయి అని కూడా చెప్పుకొస్తున్నారు. పక్కన ఇది కావచ్చు, మరో పక్కన పాక కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా సముద్రం ఈ యొక్క మొన్న మోంతా తుఫాన్ నుంచి కోలుకున్నామనే లోపలనే ఈ యొక్క
ప్రస్తుతం ఈ యొక్క ద్వైత్వ తుఫాను వచ్చి ద్వైత్వ తుఫాను ద్వారా మొత్తం అంతా కూడా ఇప్పటికే మొదలవుంది. ఇలాగే ఇంకా 2 రోజులు వర్షాలు పడతాయని ఒక పక్కన అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఎటువంటి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదప్పటికీ ప్రస్తుతం ఎక్కడ తుఫాను వచ్చినా సరే తీరం వెంబడే ఈ యొక్క తుఫాను ప్రభావం ఎక్కువ కనబడుతుంటుంది. దాంతోపాటు ఈ ద్వైత్వ తుఫాను ప్రభావంతో అయితే ప్రస్తుతం ఉప్పాడ సముద్ర తీరం వెంబడైతే కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అలాగే కనిపించినటువంటి ఇల్లు ఇప్పుడైతే కనబడడం లేదని కూడా మత్స్యకారులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇప్పటికే వర్షాలు అయితే కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాలలో స్వల్ప వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ఈ యొక్క ద్వైత్వ తుఫాన్ అయితే సముద్రం ఏదైతే కోస్తా మధ్య అయితే తీరం దాకే అవకాశం ఉంది. తీరం తాకకుండా సముద్రంలోనే బలహీనపడేటువంటి ద్వైత్వ తుఫాను బలహీన పడిన నేపథ్యంలోనే మొత్తం ఏపీలో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతాయని చెప్పుకున్న నేపథ్యంలో అలాగే ముఖ్యంగా ఈ యొక్క కోనసీమ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు ఈ యొక్క ప్రాంతాలలో కూడా కొన్ని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేస్తారు. ఆ ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో 5% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతంలో సుమారు 15% వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది చెప్పుకొస్తున్నారు. ఇంకా రెడ్ అలర్ట్ అయితే ఇక నెల్లూరు కావచ్చు, తిరుపతి, చిత్తూరు ఈ యొక్క ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అంటే అక్కడ తమిళనాడు ఏదైతే చెన్నైకి సమీపంలోనే ఈ యొక్క తుఫాను 50 కిలోమీటర్ల దూరంలోనే తుఫాను సముద్రం తీరం వెంబడి ప్రయాణిస్తూ వెళ్ళే ఈ యొక్క తుఫాను అయితే ఏదైతే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ప్రయాణం చేసేటువంటి తుఫాను ప్రభావంతోనే ఎక్కువగా ఏదైతే ఈ యొక్క మొత్తం ఈ యొక్క ప్రాంతంలో బంగాళాఖాతం ఆనుకున్నటువంటి ప్రాంతం కావడంతోనే ఎక్కువ ప్రభావం అయితే ఈ యొక్క ప్రాంతంలో కూడా కనబడుతుంది. కానీ వర్షాలు మాత్రం ఏదైతే పక్కన నెల్లూరు, చిత్తూరు ఈ యొక్క ప్రాంతంలోనే ఎక్కువ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ద్వైత్వ తుఫాను ప్రభావం అయితే ప్రస్తుతం ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా అయితే ఈ రోజు అయితే మనం ఈ ప్రాంతాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మత్స్యకారులు కూడా నిన్న కనిపించినటువంటి ఇల్లు పొద్దున కూడా సముద్రంలో కొద్దిగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికైతే ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో ఈ సముద్ర కోత నివారణ కోసం అయితే ఇప్పటికే నిధులు కూడా సెలక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ లోపలనే మొత్తం ఇవంతా కూడా పనులు ఎప్పుడు మొదలు పెడతారో ఇంకా తెలియని పరిస్థితి. కానీ ఈ లోపలనే కొంచెం ఈ తుఫాను కొద్దిగా వచ్చి ఈ తుఫాను ప్రభావాలతో ఈ సముద్రం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క ద్వైత్వ తుఫాను ప్రభావంతోనే నెల రోజుల వ్యవస్థలో అవుతున్నటువంటి ఈ తుఫానుతో మరొక తుఫాను ప్రభావంతో దాని నుండి కోలుకుని మరొక తుఫానుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, ఆర్టీవీ, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.